సో గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ట్రై చేయబోతున్నాం ప్రపంచంలోనే ఫేమస్ కాఫీ. సో రీసెంట్ గా నేను ఒక కెఫే పోవడం జరిగింది. సో ఆ కెఫేలో నేను ఒక కాఫీ ఆర్డర్ చేసిన అనమాట. అండ్ ఆ కాఫీ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్. సో ఆ కాఫీ టేస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఈ రోజు మనం ట్రై చేసే కాఫీ ఎంత ఫేమస్ అంటే ప్రపంచంలో దాని అవుట్లెట్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 41,000 అవుట్లెట్స్ గాయస్. 41,000 అవుట్లెట్స్ గాయస్. ఒక కాఫీ మీద 41,000 అవుట్లెట్స్ ఓపెన్ చేసేంత పెద్ద బిజినెస్ గా మారిందంటే అసలు ఆ కాఫీలో ఏముంది, ఆ కాఫీ ప్రైస్ ఎంత, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గైస్ నార్మల్ గా చిన్నప్పటి నుంచి నేను కూడా స్టార్ బక్స్ స్టోర్ ని చూస్తున్నాను అనమాట. సో చాలా రోజుల నుంచి నాకు కూడా దాని లోపలికి పోవాలా, కాఫీ ఆర్డర్ చేసుకొని తాగాలని చెప్పి చాలా ఆశ ఉంటుంది. కానీ మీరు నమ్ముతారా, నేను ఇప్పటివరకు స్టార్ బక్స్ పోయిందే లేదు. సో నాకు ఆ కాఫీ షాప్లోకి పోయే ధైర్యం ఉండకపోతుంది అనమాట. సో ఎందుకంటే చిన్న ఉన్నప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఆ కాఫీ నుంచి దాని లోపల ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దానికి తగ్గట్టే ఆ కాఫీ షాప్ బయట అన్ని లగ్జరీ కార్స్. సో ఎప్పుడు చూసిన వల్ల పెద్ద పెద్ద కార్స్ చూసినా అనమాట. సో దానివల్ల నాకు దాని లోపలికి పోవాలంటే కొంచెం భయం అవుతుంది. కానీ ఈ వీడియోలో మనం ఆ కాఫీ షాప్ లోపలికి వెళ్తున్నాం అండ్ కాఫీ ఆర్డర్ చేస్తున్నాం. ఆ కాఫీ మనం టేస్ట్ చేసి మీ దాని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనం సన్నీ అని ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఎందుకంటే వీడి కాఫీ ట్రై చేసి స్టార్బక్స్ లో కాఫీ ట్రై చేసినాం. ఎంత ఉండేది ఆ ప్రైస్? ఏమో నా 3-4 years బ్యాక్ 540 ఆరెంజ్ అనే ఉండే 440 540 3-4 years బ్యాక్ 440 or 540 అని చెప్పి సన్నీ అయితే చెప్తుండు. ఇప్పుడు ఏ ప్రైస్ ఉండొచ్చో మనం అక్కడికి పోయి తెలుసుకుందాం. అండ్ టేస్ట్ ఎట్లుండే, టేస్ట్ మళ్ళీ టేస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనం యూజ్ చేసుకుని లైక్ మనం చెప్పే మిల్క్ని బట్టి ఉంటుంది. వాడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్ యూజ్ చేస్తాడు. మనం మళ్ళీ ఆల్మండ్ మిల్క్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేనే ట్రై చేయలేదు కాఫీ స్టార్ బక్స్ లో. అన్న ఒకటే సార్ అన్న, అది ఏదో ఎక్స్పీరియన్స్, అందరు పోతురు అని చెప్పి. సో అదే ఎక్స్పీరియన్స్ ఈ రోజు మనం చేయబోతున్నాం అనమాట గైస్. సో లెట్స్ గో. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టార్ బక్స్ కాఫీ ట్రై చేయాలని చెప్పి నాకు కూడా ఆశ ఉండే. సో మీకు కూడా ఎంతమందికి ఇట్లా స్టార్ బక్స్ కాఫీ ట్రై చేయాలని చెప్పి ఆశ ఉందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ట్రై చేసిందా లేదా కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇఫ్ దట్ కాఫీ ఈస్ ఓవర్ ప్రైస్డ్, మనకు ఆ ప్రైస్లో మనకి ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనం మన బిఎండబ్ల్యూ తీసుకొని పోతున్నాం. చిన్నప్పటి నుంచి నాకు కూడా చాలా ఇట్లా చిన్న కోరికలు ఎక్కువ ఉండే, స్టార్ బక్స్కి పోవాలా, మన కార్లో పోయి అక్కడ కాఫీ ట్రై చేయాలా, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి. సో అయితే ఇలా ఫుల్ఫిల్ కాబోతుంది గాయ్స్. లెట్స్ గో. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటో నేను మీతో జల్దీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో టైం వేస్ట్ చేయకుండా తొందరగా మనం స్టోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైజ్ ఫైనల్గా అయితే మనము అసలు నాకు నిజంగా ఒక కళలాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అనుకోలేదు స్టార్ బక్స్కి పోతా కాఫీ తాగడానికి. అంటే స్టార్ బక్స్కి పోయి కాఫీ తాగడం అనేది అంత పెద్ద మాట ఎందుకు అని చెప్పి మీరు అందరూ అనుకుంటుండొచ్చు. సో మీ దాంట్లో ఎంతమంది స్టార్ బక్స్లో కాఫీ ఎక్స్పీరియన్స్ చేసి సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో నేనైతే చేయలే, ఇలా మనం ఫస్ట్ టైం చేయబోతున్నాం. అండ్ అది కూడా మనం బిఎండబ్ల్యూలో పోతున్నాం అన్నమాట. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆ 41,000 అవుట్లెట్స్లో మనకి అతి దగ్గర ఉన్న అవుట్లెట్ సైనిక్పూరి అని. ఈరోజు మనం సైనిక్పూరిలో ఉన్న కాఫీ షాప్కి పోతున్నాం. సో నార్మల్గా మనం చూసుకుంటే స్టార్ బక్స్లో నార్మల్గా మనకి అంత ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, సో వీళ్ళందరూ జస్ట్ కాఫీకి అంతగానం ప్రైస్ పే చేస్తారంటే అసలు అంత హైప్ ఎందుకు స్టార్ బక్స్? సో ఇవాళ ఈ వీడియోలో ఆ స్టార్ బక్స్ హైప్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం స్టార్ బక్స్లో అన్నిటికంటే ది కాస్ట్లీయెస్ట్ కాఫీ మనం ఆర్డర్ చేయబోతున్నాం గైస్. అండ్ గైస్ మనం ఇక్కడ ఒక యావరేజ్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం, ఓకేనా? పర్ డే 100 కాఫీస్ వేసుకోండి. సో పర్ డే 100 కాఫీస్ అంటే 300 × 100 అండ్ 41,000 అవుట్లెట్స్. 41,000 × 100 × 300. సో ఈ క్యాలిక్యులేషన్ చేసి కింద కమెంట్ చేయండి. సో ఎవరైతే కరెక్ట్గా కమెంట్ చేస్తారో అందులోకి ఒక లక్కీ సబ్స్క్రైబర్ని మనం సెలెక్ట్ చేసి ఒక డే మొత్తం మనతో స్పెండ్ చేసే ఛాన్స్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో చూద్దాం ఆ లక్కీ సబ్స్క్రైబర్ ఎవరు. ఫైనల్గా మనమైతే వచ్చేసినాం గైస్ సైనిక్పూరి స్టార్ బక్స్. Got a monster inside of me. You better watch out if your enemy's a road ahead of full prophecy to be the greatest beast the world has ever seen. I feed him every day like the bones clean. I feed him all the hate and he grows me. సో గైస్ మనకి వాలెట్ పార్కింగ్ ఉందన్నమాట. ఒక కాఫీ షాప్కి వాలెట్ పార్కింగ్. హలో. సో గైస్ మనమైతే వచ్చేసినాం స్టార్ బక్స్కి. నేను ఇక్కడికి వెళ్ళి పోయినప్పుడు ఈ స్టోర్ని చూస్తూ పోతాను అన్నమాట. ఇట్లా ఇక్కడికి పాస్ అయ్యేటప్పుడు. సో ఫైనల్గా దీని లోపలికి పోబోతున్నాం గైస్. అండ్ దీని లోపల ఎట్లుంటుందో
ఫైనల్లీ వీఆర్ ఇన్ ఎక్స్క్యూజ్ మీ తెలుగు ఫామ్. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్టార్బక్స్లో. సో అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ కాఫీ ఏది ఇక్కడ? సో వైజ్ మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇది ఒక బేకరీయా? చాక్లెట్స్, కేక్స్, బర్గర్స్, శాండ్విచ్, రోల్స్, వాట్ నాట్. అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ కాఫీ ఏది ఉంది ఇలా? హాట్ కూల్ కూలా హాటా? సీజనల్ వచ్చేసి బెల్జియం చాక్లెట్ ఉంది, ట్రై చేయండి. ఓకే సరే ఇచ్చేసింది. సో గైస్ ఇప్పుడైతే మనం కాఫీ ఆర్డర్ చేసినాం అనమాట. అయినా ఏం కాఫీ అది? బెల్జియం చాక్లెట్ ఫ్రాపుచినో. సో గైస్ మనం ఆర్డర్ చేసిన కాఫీ పేరు బెల్జియం వాట్? బెల్జియం చాక్లెట్ ఫ్రాపుచినో అంట. సో లెట్స్ ట్రై ఇట్. సో మనం కాఫీ వచ్చే వరకు లోపల ఒకసారి మొత్తం చూసేద్దాం ఎట్లుందో. ఇక్కడ చూసుకుంటే మనకి క్లీన్ అంబియన్స్ ఉందన్నమాట గైస్. ఫుల్ సైలెంట్ వైబ్ ఉంది. మనం వచ్చేది మొత్తం వైలెంట్ చేస్తున్నాం. ఇది మా హాల్ అంటుంది. సో గైస్ ఇది స్టార్బక్స్ వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ చేలు కడుక్కొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని తీసుకోవాలన్నమాట. అండ్ దాంతో పాటు తక్కువ ప్రైస్ ఏదో కూడా ఆర్డర్ చేద్దామా? అన్నిటికంటే లో కాస్ట్ ఉన్న కాఫీ అది ఈకో లాతే, అది కూడా ఒకటి బాగుంటుందంటే యాడ్ చేయి. మనమైతే స్టార్బక్స్లోనే ఇది ఎక్స్పెన్సివ్ కాఫీ ఆర్డర్ చేసినామన్నమాట. అండ్ దాంతోపాటు అన్నిటికంటే తక్కువ ప్రైస్ ఉన్న కాఫీ కూడా ఆర్డర్ చేసినాం. సో మనం చూసాం ఆ రెండింటికి కంపేర్ చేసి సో మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్తాం. ఎక్స్పెన్సివ్ కాఫీది, చీప్ కాఫీది టేస్ట్. లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. మేమైతే ఎక్స్పెన్సివ్ కాఫీ ఆర్డర్ చేసినాం అనమాట. కానీ నేను నా బ్యాలెన్స్ చూపిస్తాను మీకు. ఇంకో అకౌంట్. సో లోపల మొత్తం సైలెంట్ ఉందన్నమాట. అండ్ చిన్న ప్లెజెంట్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. సో దానివల్ల వేరే వాళ్ళకి డిస్టర్బ్ కావాలని చెప్పి బయటికైతే వచ్చినాం. అండ్ ఇక్కడ చూస్తే మనతో చిమ్టు కూడా వచ్చింది. చిమ్టు కూడా స్టార్బక్స్కి వస్తుంది. నేనే ఇవాళ వస్తున్నా, అది డైలీ వస్తుంది అనిపిస్తుంది. సో అండ్ కాఫీ ప్లీజ్. సో నా ఫైనలీ వీ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ ఆఫ్ స్టార్బక్స్ అండ్ ద మోస్ట్ Starbucks. We can't say it's cheap guys, but it's starting price అనమాట. ఇది కూడా స్టార్బక్స్, ఇది కూడా స్టార్బక్స్. కాకపోతే ఇది వచ్చేసి ది ఎక్స్పెన్సివ్ కోల్డ్ కాఫీ అనమాట. ఇది ఫుల్ చల్లగా ఉంది. దీని లోపల ఐస్ ఉంది, ఐస్ క్రీమ్ ఉంది. అండ్ మీదికెళ్ళి చాక్లెట్ చిప్స్ వేసారు, దాని మీదికెళ్ళి చాక్లెట్ కూడా వేసారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక హాట్ కాఫీ. సో ఫస్ట్ ఇది తక్కువ ప్రైస్ కాబట్టి ఈ కాఫీ మనం ట్రై చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గో గైజ్. అండ్ ఇక్కడ మనం కాఫీని చూసుకుంటే మనకి నీట్గా ఫుల్ ఇట్లా హార్ట్ సింబల్ అయితే వేసారు దీనిపైన. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఇట్ గైజ్. గైస్ నిజం చెప్తున్నా, చేదు ఉంది గైస్, ఫుల్ చేదు ఉంది గైస్. ఇస్ నో షుగర్, నథింగ్. షుగర్ మనమే యాడ్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ షుగర్ యాడ్ చేసినాక టేస్ట్ ఎట్లా ఉండదు. లెట్స్ ట్రై. ట్రస్ట్ మీ, ఇట్లయితే అసలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలా ఐస్ క్రీమ్ ఉంది, చాక్లెట్ ఉంది, చాక్లెట్ చిప్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు కాఫీ కూడా ఉంది, ఐస్ క్యూబ్ కూడా ఉన్నాయి గైస్. అండ్ గైస్ ఇక్కడ షుగర్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. దే హ్యావ్ బ్రౌన్ షుగర్ అండ్ దే హ్యావ్ నార్మల్ షుగర్. షుగర్ వేసినా కానీ టేస్ట్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ గైస్ ఇక్కడ మనం క్వాలిటీ చూసుకుంటే చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట. కాఫీది క్వాలిటీ కూడా, ఆ థిక్నెస్ అనేది క్లియర్గా కళ్ళకి అర్థమవుతుంది. మచ్ బెటర్. ఇంకొకటి కూడా ఉంది, ఇది కూడా యాడ్ చేసింది. ఎట్లా పడితే చూసుకోండి కదా. సో ఫైనల్గా ఇప్పుడైతే మనం 4 షుగర్ ప్యాకెట్ చేసినాం అనమాట ఇలా. సో టేస్ట్
నైస్ గైస్. షుగర్ యాడ్ చేస్తే నిజంగా చాలా బాగుందన్నమాట ఇది. గైస్ ఇప్పుడు నా ఒపీనియన్ కాదు, ఒకసారి సాయి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. కమాన్ సాయి, నౌ ఇట్స్ యువర్ టైం. 1 సెకండ్. ఇంతకుముందు ఎప్పుడైనా కాఫీ ట్రై చేసిన స్టార్బక్స్లో? చేసిన కానీ దాని పేరు తెలియదు. ఇప్పుడు నాకు కూడా దీని పేరు తెలియదు. చేసిన ఒకసారి ఏం కాఫీ తాగినా పేరు తెలియదు అన్న. ఇప్పుడు ఇది తాగు. మంచిగా ఉందా? షుగర్ వేసినాక మంచిగా ఉంది అనుకుంటా. షుగర్ వేయకుండా తాగేది ఉండవు, నీకు అర్థమవుతుండే. ఇంకో సిప్ తాగు. ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు నాకు, ఎందుకంటే ఈ కాఫీలో మిల్క్ ఎక్కువ ఉందన్నమాట. సో అవుట్ ఆఫ్ 10 వీఆర్ రేటింగ్ 8 పాయింట్స్ టు దిస్ కాఫీ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద కోల్డ్ కాఫీ గైస్. ఇది వచ్చేసి బెల్జియం చాక్లెట్ ఫ్రాప్చినో. సో పేర్లు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, అంటే ఈ స్టార్బక్స్ అనేది ఇక్కడది కాదన్నమాట, ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో అందుకే దీని పేజ్ అన్ని దానికి తగ్గట్టు ఉంటాయి. అండ్ మనం చూసుకుంటే గైస్, ఇండియాలో కన్నా ఈ కంపెనీ యూఎస్ఏలో అండ్ చైనాలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఉన్న దానికంటే అక్కడ దీని హైట్ ఇంటూ ఒక 100x ఉంటుంది. సో 41,000 స్టోర్స్లో 90% స్టోర్స్ మొత్తం యూఎస్ఏ చైనాలో ఉన్నాయి. నాకు 10% ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఉన్నాయి, అకార్డింగ్ టు మై రీసెర్చ్. And now it's time to taste Starbucks expensive coffee, guys. Expensive coffee, guys. Ready? So let's go. 1, 2, 3. Let's go. This is really nice. చాలా చల్లగా ఉంది అండ్ దాని లోపల మనకి క్లియర్గా కాఫీ టేస్ట్ అండ్ ఆ క్రీమ్ టేస్ట్, ఆ చాక్లెట్ టేస్ట్ వీ కెన్ ఫీల్ ఫ్రీ ఆఫ్ దెమ్. అండ్ పైన క్రీమ్ అయితే స్టార్కి వెళ్ళి రాదు కాబట్టి దాన్ని ఎట్లా తినాలో నాకు అర్థమవుతుంది. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, ఈ గ్లాస్ వచ్చేసి ఎంత పెద్దగా ఉందంటే ఇంతగానం కాఫీ తాగితే కడుపు నిండిపోతుంది. అండ్ నార్మల్గా కాఫీ తాగితే నిద్ర రాదని చెప్తారు. సో ఈ గ్లాస్ ఆఫ్ కాఫీ తాగితే డెఫినెట్గా 2-3 డేస్ వండుకోము ఇంకా మనం. సో గైస్, దీని మీద క్రీమ్ అయితే మనం స్టార్తో తాగలేము కాబట్టి వీ నీడ్ ఏ స్పూన్. సో స్పూన్ వచ్చినా అది క్రీమ్ తిందాం, క్రీమ్ టేస్ట్ కూడా మీకు చెప్తాం. సో ఫైనల్గా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఈరోజు మనం స్టార్బక్స్లో నార్మల్ కాఫీ నుంచి ఎక్స్పెన్సివ్ కాఫీ వరకు రెండు ట్రై చేసినాం అనమాట. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ ద క్రీమ్. మనకు ముందనే పన్ను ట్రీట్మెంట్ అయింది. సో మళ్ళీ చాక్లెట్స్ అవన్నీ తింటాం. సో ఇప్పుడు సాయి టేస్ట్ చేస్తున్నా అనమాట. ఫుల్ టేస్టీ ఉంది. చాక్లెట్ క్రీమీ మిల్క్ అంతా మంచిగా కాఫీ చాలా బాగుంది. సో అయితే మనమైతే ఎక్స్పెన్సివ్ కాఫీ ఇమ్మని చెప్పేసినాం అండ్ ఒక నార్మల్ కాఫీ కూడా ఇమ్మని చెప్పేసినాం. ఇంకా మనం ప్రైస్ ఇప్పుడు తెలుసుకోలేమన్నమాట. సో మన అకౌంట్లో ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంది అండ్ ఇప్పుడు అక్కడ బిల్ ఎంత చెప్తాడో మనకు తెలియదు. ఫస్ట్ టైం అండ్ బిల్ చూడకుండా ఆర్డర్ చేసినాం అనమాట. ఇప్పుడు మనం కాఫీ తాగడం అయిపోయినాక లోపల పోయి బిల్ ఎంతనో చూద్దాం. అండ్ గైస్, మీరు స్టార్బక్స్లో కాఫీ ఆర్డర్ చేయాలంటే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాఫీ పేర్లు మనకి పలకని కూడా కరెక్ట్గా రాదు. లర్న్ బిఫోర్ వి ఆర్డర్. అండ్ గైస్, ఇక్కడ మన కాఫీతో పాటు వీల్ గెట్ ఏ ఫ్రీ వైఫై వెర్ యూ కెన్ వర్క్ ఫర్ ద ఫుల్ టైం. అంటే మీరు వచ్చి ఇక్కడ ఒక కాఫీ ఆర్డర్ చేసుకొని మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని యూ కెన్ యూస్ ద వైఫై అండ్ ద ఏసీ అండ్ ద అంబియన్స్ ఇస్ వెరీ క్రేజీ అనమాట గైస్. ఫుల్ సైలెంట్, మంచి పీస్ఫుల్ వైబ్ ఉంది లోపల. ఇస్ వాట్ యూ గెట్ విత్ అ కాఫీ అనమాట. మీకు పే చేసే ప్రైస్ ఓన్లీ కాఫీకే కాదు, ఏసీకి, అంబియన్స్కి అండ్ అక్కడ ఉన్న వైఫైకి. పర్సనల్ ఇంట్లో కూర్చొని టైం స్పెండ్ చేసిన వైఫ్ అయితే వస్తుంది అనమాట. సో కాఫీ అయితే మంచిగానే ఉంది, కానీ దీని ప్రైస్ ఎంతనో ఇప్పుడు మనకి కాఫీ అయిపోయినాక తెలుస్తుంది. కాఫీ అయితే మొత్తం ఐస్ క్రీమ్ ఉంది ఇంట్లో. దీని లోపల స్లష్ అంటారు అన్నమాట. సో ఐస్ ఏది ఉంటుందో ఐస్ మొత్తం ఇట్లా చూర చేస్తారు కదా. సో ఆ స్లష్ అనేది దీని లోపల ఉంది. నువ్వు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాయి. మలై లెక్క ఉంది.
మనలో జుమ్ అంటున్నాయి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? డన్. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద బిల్. అంటే రెండు బాగానే ఉన్నాయి, కాకపోతే చాలా ఎక్కువ వచ్చేసింది క్వాంటిటీ. కడుపు నిండిపోయింది నాకు. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు ఇలా స్టార్బక్స్లో? 3 years నుంచి 3 years. థ్యాంక్ యూ. ఇది ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా యూట్యూబ్ యూట్యూబ్ అలా పేరు ఇదే. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో గైస్ మనకి ఇంత బిల్తో పాటు ఒక సబ్స్క్రైబర్ కూడా వచ్చింది అనమాట. సో మనం కాఫీ షాప్కి వచ్చి ఒక సబ్స్క్రైబర్కి ఉన్నాం గైస్. యాక్చువల్గా మనం చూసుకుంటే మనము కూర్చొని ఇక్కడనే తాగినాం కాబట్టి ఆ గ్లాస్ ఇచ్చారు అనమాట. సో నార్మల్గా మనం టేక్ అవే తీసుకుంటే మనకి ఇట్లాంటి కప్స్లో వస్తుంది. సో దాని మీద మన పేరు రాసి వస్తుంది అనమాట. సో ఎట్లాంటి కస్టమైజ్ మన కోసం స్పెషల్గా మన పేరు రాసి ఇస్తారు. సబ్స్క్రైబర్ అన్నారు గైస్, దే వాంట్ టు హియర్ ద సౌండ్. ఇట్లా బాగుందా? Subscribe for Banner Rider 46. Subscribe for Banner Rider 46. థ్యాంక్ యూ. సో గైస్ ఫైనల్గా అయితే మనం స్టార్బక్స్లో కాఫీ ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. సో టేస్ట్ ఎట్లుందో మీకు ముందు ఆల్రెడీ చెప్పేసిన. అండ్ ఇప్పుడు దాన్ని బిల్ చేసే టైం వచ్చేసింది. సో రెడీయా? సో ఓవరాల్ ప్రైస్ వచ్చేసి గైస్ మనకి 992 రూపీస్ అయిందనమాట జస్ట్ ఫర్ అ కాఫీ. సో మీరు చెప్పండి కమెంట్స్లో, ఒక కాఫీకి 992 రూపీస్ ఈజ్ వర్త్ ఆర్ నాట్. సో నన్ను అడిగితే స్టార్బక్స్ జస్ట్ కాఫీ మాత్రం అమ్ముతలేదన్నమాట, ఒక వైబ్ అమ్ముతుంది. ఒకటే కాఫీ కావాలి. సో మనకి మనం 2 కాఫీస్ ఆర్డర్ చేసినాం కాబట్టి ఒక కాఫీ వచ్చేసి 265 రూపీస్ ఉండే అనమాట. ఏదైతే మనం చిన్నది తాగినాం. అండ్ ఈ పెద్ద కాఫీ ఏదైతే మనం తాగినామో అది వచ్చేసి మనకి 595 రూపీస్ విత్ జిఎస్టీ అవన్నీ కలిపి మనకి టోటల్ 992 రూపీస్ ఫర్ దట్ కాఫీ. సో మీరు స్టార్బక్స్కి జస్ట్ కాఫీ కోసం పోతే మాత్రం డిసప్పాయింట్ అవుతారు, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం వర్త్ ఇట్ గైస్. సో వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ తొందరగా ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ సూన్ విత్ ద నెక్స్ట్ వీడియో గైస్. టిల్ దెన్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్. బై.